ప్రజలు అంటే ఆల్ క్యాస్ట్ అందరికి మనం న్యాయం చేయాలా, అందరూ మనల్ని కోరుకుంటున్నారు, మనకు ఒక బాధ్యతను అప్పగించారు అని చెప్పేసి ఈరోజు కులం అనే ఒక ట్రంప్ కార్డ్ ఎవరు తీసుకొస్తున్నారు చెప్పండి. ఎస్ ఇక్కడ ఒకటి ఎస్ అజయ్ గారు సరే అజయ్ గారు నేను ఒకటి స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కూటమికి సంబంధించినటువంటి ప్రతినిధిగా నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం ఆయన జనసేనల గురించి మాట్లాడాల, కూటమిలో ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఈ మాట్లాడే సందర్భంలో అనేక అంశాలు లేవనెత్తారు. దీన్ని ఖచ్చితంగా మీరు అడ్మిట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫోటో తీసుకొచ్చి ఇతనే చనిపోయినటువంటి సాయి కృష్ణ అని చెప్పేసి ఫోటోని సర్క్యులేట్ చేస్తే దాన్ని గుర్తించడానికి 3 రోజులు పట్టింది. అట్లీస్ట్ ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉంటారు. అరే ఇదేదో ఫోటో వచ్చింది నిజమా కాదా అనేటువంటి అంశాన్ని పక్కన ఉంది. మనకు ఎందుకులే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారో లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చూసుకుంటారో అనేటువంటి అంశం. డిఎస్సికి సంబంధించి అంతమంది అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ఆవేదనని మీడియాకు చూపించినటువంటి పరిస్థితి. నిజంగా ఆయా ప్రాంతాలకు సంబంధించి ఎమ్మెల్యేలు వాళ్ళని పిలిపించుకొని అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలను తీసుకొని చెప్పుకుంటే సరిపోయింది. కానీ అలాంటి ప్రయత్నాలు ఎక్కడ జరగట్లేదు. మీ కోటకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎందుకు స్తబ్దుగా ఉంటున్నారు? నేను ఇక్కడ ఇదే విషయం నాకు చాలా బాధాకరమైన విషయం రాజు గారు. ఎందుకంటే రాష్ట్రంలో 164 మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు డిఎస్సి అనేది ఎంత పారదర్శకంగా నిర్వహించామో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఒక 56 మంది వెళ్ళారు. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే చంద్రశేఖర్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఏం చెప్తారు, ఈ 56 మంది మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు, మా దగ్గరకు వచ్చారు అన్నారు. అంటే 3,30,000 మంది అభ్యర్థుల్లో 56 మంది మాత్రం కన్సల్ట్ అయ్యారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నాకైతే అర్థం కాలేదు. అది ఓకే, ఒక్కొక్క ప్రాంతం నుంచి కన్సల్ట్ అయ్యారు. మళ్ళీ మరి ఆ ప్రాంతం నుంచి ఒక్కలే ఎగ్జామ్ రాశారంటే కూడా నాకు తెలియలేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరన్నట్లుగా 164 మంది ఎమ్మెల్యేలు ఆ 56 మంది అభ్యర్థులు ఎక్కడెక్కడి నుంచి అయితే వెళ్ళారో ఖచ్చితంగా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి. అసలు మా నియోజకవర్గంలో ఇంతమంది డిఎస్సి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టారు, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, పారదర్శకంగా జరిగాయని వాళ్ళు చెప్పాలా. ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి బయటకు ఇచ్చే సమాధానం చెప్పారు కదా. ఈ రోజు నిజంగా తప్పు జరిగితేనో, అవినీతి జరిగితేనో, అక్రమాలు జరిగితేనో ఐఏఎస్ అధికారులు బయటకు వచ్చి సమాధానం చెప్పరండి. కానీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ స్టేట్మెంట్ కూడా అదే. ఎందుకంటే మీరందరూ సైలెంట్ గా కూర్చుంటుంటే వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు మొత్తం ఊరంతా తిరుగుతున్నాయి. మరి ఎందుకు ఖండించలేకపోతున్నారు? అంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్, ప్రతిదీ చంద్రబాబు గారే మాట్లాడాలా? మీరందరూ మాట్లాడరా? ఎందుకంటే ఒకటి, ఇదే డిఎస్సిలో ఒక మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గతంలో జగన్మోహన్ రెడ్డిని ఆయన పదవిలో ఉండి పొగిడిన వ్యక్తి స్టేజ్ మీద కూర్చొని అతను వచ్చి అసలు కమ్మ అని పేరు వినపడంగానే విపరీతంగా స్పోర్ట్స్ కోటాలు అమ్మేసుకున్నారు అన్నారు. కానీ వాస్తవాలన్నీ బయటకు వచ్చి మాట్లాడేసరికి అది కూడా నాయకులు మాట్లాడారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన తర్వాత, అందరూ మాట్లాడిన తర్వాత ఏ న్యూస్ ఛానల్ సంబంధించిన వ్యక్తి అయితే మాట్లాడాడో దాన్ని డిలీట్ చేశాడు. డిలీట్ చేసి ఒక ఎక్స్క్యూజ్ వీడియో కూడా పెట్టాడు. మళ్ళీ దాని మీద నేను ఇలా అవుతుంది అనుకోలేదు, ఇలా జరిగింది అని చెప్పేసి ఆయన మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా పెట్టాడు. నేను అనేది ఏంటంటే ఈరోజు సోషల్ మీడియాలో తప్పు జరిగితే తప్పు అని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు